వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 ఎంపీసీ స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత చేయాల్సిన మ్యాండేటరీ థింగ్స్ మీరు చేయకపోతే డేంజర్లో ఉన్నట్టే. మీ సీట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మీకు ఉండదు. అంటే ఆటోమేటిక్గా వెబ్సైట్ కౌన్సిలింగ్ నుంచి మీరు ఎగ్జిట్ అయినట్టే అవుతుంది. సో మ్యాండేటరీ థింగ్స్ క్లారిటీగా చెప్తాను. ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు సీట్ మిస్ అవ్వద్దు, క్యాన్సిల్ అవ్వద్దు అనుకుంటే వాళ్ళకు కూడా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 22nd రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం 24th వరకు టైం ఇచ్చారు. ఆ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 25th నుంచి 28th వరకు డేట్ ఇచ్చారు కదా. 25th, 26, 27, 28 ఈ 4 డేస్లో మీరు కాలేజీకి కంపల్సరీగా వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీ ఒక సెట్ సబ్మిట్ చేయడంతో పాటు ఒరిజినల్ టీసీ, ఇంటర్ కాలేజీలో మీకు ఇచ్చిన ఇంటర్మీడియట్ ఒరిజినల్ టీసీ కాలేజీలో ఇస్తేనే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే ఆటోమేటిక్గా మీకు వచ్చిన సీటు ఫీ పేమెంట్ చేసిన, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అండ్ మీకు థర్డ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఈ ఇయర్కి ఏ సీటు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా 25th నుంచి 28th లోపు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేలాగా ప్లానింగ్ చేసుకొని టీసీ అండ్ మీ ఒరిజినల్ టీసీ ఇచ్చేసి సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ కూడా కాలేజీలో ఇచ్చేసి రండి. థర్డ్ ఫేజ్కి మళ్ళీ మీకు అలౌ చేస్తారు. ఇవ్వలేదు, టీసీ ఇవ్వలేదు, కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేదు అంటే మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉండదు. థ్యాంక్ యూ.